హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము ఎంతో హెల్దీ అయినా అండ్ టేస్టీ అయిన మిల్లెట్స్తో ఇడ్లీ దోశ ప్రిపరేషన్ చూద్దామండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. డైట్ చేసే వాళ్ళైనా డయాబెటిక్ పేషెంట్స్ అయినా అని ఇలా అప్పటికప్పుడు చేసుకొని తినొచ్చండి, హెల్దీగా ఉండొచ్చు. ఇలా ఒకసారి పిండి ప్రిపేర్ చేసుకుంటే మనం ఇడ్లీ అయినా దోశ అయినా పొంగడాలైనా ఏవైనా చేసుకోవచ్చండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, నచ్చితే ఒక కామెంట్ చేయండి. ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్పు మినపప్పు తీసుకుంటున్నానండి. 1 కప్లో 1/2 కప్పు పొట్టుపప్పు కూడా తీసుకుంటున్నాను. దీనిలో 1/2 కప్పు జొన్నలు, 1/2 కప్పు రాగులు, 1/2 కప్పు సజ్జలు. ఈ ప్లేస్లో మీరు వేరే అరికలు, సాములు ఇంకా ఏవైనా ఉంటే అవైనా తీసుకోవచ్చండి. తీసుకొని దీనికి నేను 2 or 3 కప్స్ బ్రౌన్ రైస్ తీసుకుంటున్నాను. తీసుకొని ఇవన్నీ బాగా వాష్ చేసుకోండి. ఇవన్నీ ఇలా 2-3 టైమ్స్ వాష్ చేసుకొని ఒక 8 hours వరకు బాగా నాననివ్వండి. ఇవి మిల్లెట్స్ బాగా నానితేనే బాగుంటుందండి. ఇలా బాగా నానాక నైట్ మిక్సీలో వేసుకోండి. మళ్ళీ ఒకసారి వాష్ చేసుకొని ఇలా మిక్సీలో వేసుకోండి. ఇలా మిక్సీలో వేసుకునేటప్పుడు ఒక 1 గ్లాస్ ఆర్ 1 కప్ అటుకులు కూడా వేసుకోండి. ఈ అటుకులు వేసుకోవడం వల్ల ఇడ్లీలు సాఫ్ట్గాను, దోశలు రెడ్గాను వస్తాయండి, చాలా బాగుంటాయి. ఇలా ఒక 1 కప్ అటుకులు కూడా వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోండి. చూడండి, ఇలా వీడియోలో చూపించిన విధంగా ఉంటే చాలా బాగుంటుందండి. ఇలా చేసుకొని ఒక 8 hours ఫర్మెంట్ చేసుకోండి. నేను ఇక్కడ నైట్ మిక్సీ చేసి పెట్టాను, మార్నింగ్ వరకు ఫర్మెంట్ అవుతుంది. ఇప్పుడు సమ్మర్ కదండి, ఈ సీజన్లో బాగా పులవకుండా ఉండడానికి దీంట్లో కొన్ని ఐస్ వాటర్ అన్నా లేకపోతే ఐస్ క్యూబ్స్ అన్నా వేసుకొని మిక్సీ చేసుకోండి. అప్పుడు బాగా పులవకుండా ఉంటాయండి. ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ కలుపుకొని ఇడ్లీ పాత్రలు తీసుకోండి. ఇడ్లీ పాత్రల్లో కొంచెం నెయ్యి రాస్తూ ఇలా ఒక్కొక్కటిగా అన్నీ వేసుకోండి ఇడ్లీలకు. ఇలా అన్నిట్లలో వేసుకోండి. వేసుకొని ఇడ్లీ పాత్రలో ఇవన్నీ పెట్టండి. పెట్టి ఒక 1/2 hour వరకు ఉడికించండి. చూడండి, ఇలా ఉడికాక మనం ఇప్పుడు తీసి చూద్దాం. చూడండి, ఇడ్లీలు ఇప్పుడు స్పూన్తో ఇలా తీసి చూడండి ఎంత బాగా వస్తున్నాయో. చూడండి, ఇలా అన్ని ఇడ్లీలు తీసి ఒక ప్లేట్లో చట్నీతో సర్వ్ చేసుకుంటే మనకు ఇడ్లీ ప్రిపేర్ అయిపోయినట్టేనండి. ఇప్పుడు ఒక ఇడ్లీ చూడండి, ఇలా ముక్కలుగా చేస్తే ఎంత సాఫ్ట్గా వస్తుందో. ఇప్పుడు మనము దోశ ప్రిపరేషన్ చూద్దామండి. ఇదే పిండితోటి ఒక ప్యాన్ తీసుకొని దానికి కొంచెం ఆయిల్ రాయండి. ఒక 2 spoons దోశ వేసుకోండి. ఇలా దోశ పిండి మొత్తం స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని దోశని బాగా కాల్చుకోండి. చూడండి, ఇప్పుడు దోశ ఎంత క్రిస్పీగా కలర్ఫుల్గా వచ్చిందో. ఇలా 2-3 దోశలు వేసుకొని చట్నీతో సర్వ్ చేసుకుంటే మనకు దోశ రెసిపీ కూడా అయిపోయినట్టేనండి. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, ఒక కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.